మొన్న తెనాలిలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి అందరికీ తెలుసు. సో ఆ సంఘటనకు సంబంధించి రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత గారు మాట్లాడినటువంటి మాటలు కూడా ఆ స్థాయిలో ఆమె మాట్లాడి ఉండకూడదు. చాలా మాట్లాడారు ఆమె. కానిస్టేబుల్ చిరంజీవికి ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి దిక్కెవరని మాట్లాడారు. సో అంటే వాళ్ళు పోలీసులు నడి రోడ్డు మీద కొట్టడం కరెక్టే అని చెప్పింది, చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవడం కరెక్టే అని చెప్పింది. గతంలో అనేక మంది పోలీసు అధికారులపైన కూడా దాడులు జరిగాయి. అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు దాడి చేశారు. సో వాళ్ళ విషయంలో మాత్రం ఎలాంటి చర్యలు ఉండవు, వాళ్ళ గురించి పట్టించుకోరు. ఇప్పుడు తాజాగా ఆమె మాట్లాడినటువంటి 4-5 రోజుల తర్వాత జరిగినటువంటి ఒక ఘటన, కూటమి పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే గారి భార్య కారు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఒక కానిస్టేబుల్ని కొట్టాడు. ఎక్కడ? ఎమ్మెల్యే గారు ఎదురుగా సిఐ గారు తీసుకువెళ్ళి దగ్గరుండి మరి కొట్టించారు. సో మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు? అసలు ఏం జరిగిందంటే, కానిస్టేబుల్ అన్వర్ బాషాపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భార్య ఎవరైతే రిషితారెడ్డి ఉన్నారో ఆ రిషితారెడ్డి కార్ డ్రైవర్ సాయి కుమార్ దాడి చేశారు. ఎందుకు చేశారు? ఈ నెల 3వ తారీఖున అర్ధరాత్రి మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డాడంట సాయి కుమార్ అనే వ్యక్తి. మరి ఆ పట్టుబడ్డప్పుడు నేను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కారు డ్రైవర్ నేనంటూ హంగామా చేశాడంట, హడావిడి చేశాడంట. సరే అని చెప్పి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేస్తే 145 ఆల్కహాల్ పర్సెంటేజ్ చూపించిందంట ఆ సాయి కుమార్ అనే వ్యక్తికి. సో మరి ఆ వ్యక్తి సంతకం తీసుకొని చలానా వేసి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ పంపించేశారంట. అయితే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధిరెడ్డి ఎదుట ఈ పంచాయతీ పెట్టారు. దీనికి సంబంధించి కానిస్టేబుల్ అన్వర్ బాషాను ఎమ్మెల్యే ఇంటికి తీసుకువెళ్ళిన శ్రీకాళహస్తి రూరల్ ఎస్ఐ రవినాయక్ అక్కడ తీసుకువెళ్ళాడు పంచాయతీ పెట్టడానికి. మరి ఎమ్మెల్యే ఉన్నారు, ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా సిఐ గారు ఉన్నారు. వాళ్ళ ఎదురుగానే ఈ డ్రైవరు మరి ఆ కానిస్టేబుల్ పైన దాడి చేశారంట. మరి ఎట్లా చేస్తారండి? వాళ్ళ ఎదురుగా ఒక ఎమ్మెల్యే గారే ఉండి ఆ రకంగా దాడి చేయొచ్చా? ఏం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో వేరే వాళ్ళు దొరికితే ఇదే రకంగా ఉంటారా? వదిలేస్తారా? వాళ్ళు డ్యూటీ చేయడం కరెక్ట్ కాదా? మరి ఆ వ్యక్తి ఇప్పుడు అన్వర్ భాష మీద దాడి చేస్తారు. ఎవరు? పోలీసుల సమక్షంలోనే, ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి సమక్షంలో జరిగి ఉంది కదా. మరి అన్వర్ భాష, కానిస్టేబుల్ అన్వర్ భాషకి ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి దిక్కెవరు? మరి దీని గురించి మనం మాట్లాడామా? ఆ దాడిలో ఏదైనా జరిగి ఏమైనా అయింటే కనుక ఎవరు దిక్కెవరు? అంటే దాడి చేయొచ్చు, మీ చేతిలోకి తీసుకోవచ్చు. ఇక్కడ ఏం చేశాడు ఆ వ్యక్తి? తన డ్యూటీ తను చేశాడు. తన డ్యూటీ చేస్తే కూడా కొడతారు, తప్పేం లేదు దాంట్లో. మరి హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారు స్పందించాలి. మరి దీన్ని మీ డిపార్ట్మెంటే కదా, మీరే కదా దానికి హెడ్గా ఉన్నారు. మరి ఈ రకంగా చేయొచ్చా? ఇది మంచి ప్రభుత్వమా? చూస్తూ ఊరుకోవాలా? తప్పు చేస్తే కులం మతం పేరు ప్రస్తావిస్తారు. ఇక్కడ ఏ కులమైనా ఒకటే తప్పు చేస్తే అని చెప్పారు కదా. మరి ఇప్పుడు అన్వర్ భాష మీద దాడి జరిగింది, మరి ఏంటి పరిస్థితి? మరి ఏం చేస్తారు? ఏం డిసిషన్ తీసుకుంటారు? మరి తెనాలి ఫార్ములను ఇక్కడ అప్లై చేస్తారా? లేకపోతే వాళ్ళపైన చర్యలు తీసుకుంటారా? మరి ఆ ఎమ్మెల్యే మీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? అదేవిధంగా సిఐని సస్పెండ్ చేసి మరి దాడి చేసినటువంటి సాయి కుమార్ మీద కేసు పెట్టగలరా? పెట్టలేరు, ఎందుకంటే మీ వాళ్ళు కాబట్టి. ఎక్కడ న్యాయం సమానంగా ఉంది? రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని వైసీపీ పార్టీ చెప్పిన దాంట్లో తప్పే ఉంది. చెప్పినట్టు ఇది ఎట్లా మంచి ప్రభుత్వం అవుతుంది? ఆహా ఓహో అన్నారు. తెనాలిలో ఘటన జరిగితే ఆహా ఓహో అన్నారు. హోంమంత్రి వంగల్పూడి అనిత గారు మాట్లాడిందంటే తప్పేముంది అన్నారు. మరి ఇది కళ్ళ కనిపించదా? ఇది తప్పు కదా? దీని గురించి మాట్లాడరా? దీని గురించి చర్చించరా? మన ఎమ్మెల్యే భార్య గారి కార్ డ్రైవర్ కాబట్టి ఎట్లా కొడతావు కానిస్టేబుల్ అని చెప్పి, ఇది తప్పు కదా అని చెప్పి డిబేట్లు పెట్టండి, చప్పట్లు కొట్టండి. ఎట్లా కొడతావు, ఎట్లా చేస్తావు? తాగి తందనాలు ఆడితే 145% దొరికితే నువ్వు కేసు పెడతావా? చలానా వేస్తావా? ఏం అధికార పార్టీ అంటే కళ్ళ కనిపించలేదా అని డిబేట్లు పెట్టండి. సిఐ గారు అక్కడ తీసుకుపోవడంలో తప్పే ఉంది. ఎమ్మెల్యే గారు ఎదురుగా డ్రైవర్ కొడితే తప్పే ఉంది. కానిస్టేబుల్కి తగిన శాస్తి జరిగింది. ఆ వ్యక్తి తాగాడని చెప్పి స్టేషన్కి పంపిస్తే ఆ కుటుంబం ఏమైపోవాలి అని చెప్పి డిబేట్లు పెట్టండి. అంతే కదా. అక్కడనేమో సామాన్యులకు ఈ రకంగా చేస్తేనేమో దాన్ని మనం కరెక్ట్ అన్నాం. ఇక్కడనేమో కానిస్టేబుల్కి సంబంధించి తన డ్యూటీ తను నిజాయితీగా చేస్తే తీసుకెళ్ళి దగ్గరుండి కొట్టిస్తాం, మన చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పి. అక్కడనేమో కానిస్టేబుల్ కుటుంబానికి ఏమైనా అయితే ఏంటి అని చెప్పి అందరం ఆయన భార్య పరిస్థితి అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మహిళా లీడర్లు అందరూ అక్కడ పలకరిస్తారు, చట్టాన్ని చేతిలోకి తీసుకోమని చెప్తారు. ఇక్కడ వీళ్ళ డ్యూటీ వీళ్ళు చేస్తుంటేనేమో ఇక్కడ వీళ్ళు కొడితే తప్పు లేదు, దానికి సాక్ష్యాలు లేవు అక్కడ. ఇక్కడ మాత్రం సాక్ష్యాలు కళ్ళ ముందు ఉన్నాయి. అయినా కూడా మనం దీని గురించి మాట్లాడడం అట్టెట్లయితుంది? కానిస్టేబుల్ చేసింది తప్పు కదా. డ్రంక్ అండ్ డ్రైవ్లో మరి అధికార పార్టీకి చెందినటువంటి మరి ఎమ్మెల్యే గారి సతీమణి డ్రైవర్ దొరికితే ఎట్లా చేస్తాడని చెప్పి డిబేట్లు పెట్టండి. ఆహా ఓహో అని చప్పట్లు కూడా. కళ్ళ కనపడదు, మా చెవులకు వినపడదు ఇట్లాంటివి, ఎందుకంటే అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు కాబట్టి. చూడండి ఎంత దారుణం. చూడండి, ఇది మంచి ప్రభుత్వం అంటే ఇంకెట్లా నమ్మాలి చెప్పండి మీరు?
రక్షించే పోలీసులని ఈ రకంగా కొన్ని చోట్ల వాళ్ళ అవసరాలకు వాడుకుంటారు, కొన్ని చోట్ల నిజాయితీగా డ్యూటీ చేసే వాళ్ళ పరిస్థితి ఈ రకంగా తయారైంది.